హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బెల్లపు స్వీట్ గవ్వలు. నేను ఒకసారి బిస్కెట్లు చేసి బిస్కెట్లు చాలా బాగుండేమో అలాగే గవ్వలు కూడా చేయండి మా పిల్లలు ఎంతో ఇష్టంగా అడిగారు. అందుకని వాళ్ళ కోసం ఈ బెల్లపు గవ్వలు ఇలా చేశాను. మీరు కూడా ఎలాంటి పాకం లేకుండా ఇలా సింపుల్గా చేసి మీ పిల్లలకి పెట్టండి. ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ 1 కప్పు గోధుమ పిండి, 2 స్పూన్లు సూజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ, వెండి కొబ్బరి, యాలకులు మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. ఒక స్టైనర్ తీసుకొని ఇప్పుడు బెల్లం సిరప్ ఇట్లా 2 స్పూన్లు నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేస్తా కలుపుకోవాలి పిండి. ఇప్పుడు బెల్లం స్టవ్ మీద కరగబెట్టుకొని వడగట్టుకొని ఇట్లా కొంచెం కొంచెం పోసుకొని కలుపుకోవాలి. పిండి బాగా చపాతీ పిండిలా కలుపుకొని 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి పిండి ప్రెస్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా మొత్తం పిండి మొత్తం ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా బాల్స్ చుట్టుకున్న తర్వాత గవ్వల చెక్క బాగా శుభ్రంగా కడుక్కొని దాని మీద నెయ్యి కానీ నూనె కానీ పొడిపిండి కానీ చల్లుకొని ఇప్పుడు చూపించే విధంగా ఇలా ఒక చిన్న బౌల్ పెట్టుకొని ఇలా చిన్నగా జస్ట్ ఇట్లా ప్రెస్ చేయడమే. ఇలా ప్రెస్ చేసేస్తే ఎంతో చక్కని చిట్టి చిట్టి గవ్వలు రెడీ. ఇలా మొత్తం ఇలా చేసేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని 1 by 1 అన్నీ కొన్ని వేసుకొని బాగా కాల్చుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 2 నిమిషాలు అలా వదిలేసేయండి. 2 నిమిషాల తర్వాత 1 స్పూన్ సహాయంతో ఇలా కదిపి 2 సైడ్లు బాగా మీడియం ఫ్లేమ్లో బాగా కాల్చుకోండి. మంట మట్టికి మీడియంలోనే తప్పనిసరిగా ఉండాలి. ఇలా ఆయిల్ బుడగలు తగ్గినంబట్నే తీసేసుకోండి. ఇలా ముందుగానే తీసేసుకుంటే బాగుంటాయి. ఇంకా బాగా కాలిన తర్వాత తీసేసుకుంటే మాడిపోతాయి. ఇలా మిగిలినవి కూడా ఒక ప్లేట్లో తీసేసుకోండి. ఒక ప్లేట్లో పోసుకున్న తర్వాత ఎంత క్రిస్పీగా ఎంత బాగుంటాయో చూడండి. ఇప్పుడు వేడిగా ఉంటుంది. కొంచెం చల్లారిన తర్వాత అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి. ఇప్పుడు ఒకసారి చూడండి ఎంత బాగుంటాయో. ఈ స్వీట్ గవ్వలు మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.